అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో అక్కినేని నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు నమోదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు తను నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నాగార్జున తో పాటు తర్వాత అమల కుమారుడు నాగచైతన్యతో పాటు సుప్రియ కూడా కోర్టుకు హాజరు కావడం జరిగింది. దీంట్లో నాగచైతన్యకు సంబంధించితో పాటు నాగార్జున వాంగ్మూలాన్ని అయితే కొద్దిసేపటి కిందనే వాంగ్మూలాన్ని నమోదు చేసి వాంగ్మూలాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. మరొక పక్క మరొక ఇద్దరి సాక్షులకు సంబంధించి కూడా వాంగ్మూలాలు కోర్టు అయితే నమోదు చేయడం జరిగింది. అదే తను అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల తన పేరుకు సంబంధించి కానీ తన కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఉన్న నేపథ్యంలో కూడా ఈమె వ్యాఖ్యలు చేయడంతో కూడా పేరు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా కూడా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. అయితే సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయని చెప్పి కూడా కోర్టుకైతే తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజలకు ఆదాభిమానాలు ఉన్నాయని చెప్పి కూడా కోర్టు దృష్టికి నాగార్జున వివరించడం జరిగింది. అయితే అనేక సినిమాలు నటించడంతో కూడా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కూడా తమ కుటుంబాలకు సంబంధించిన కూడా ఎవరైతే నటీనటులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అయితే సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం కూడా మేము అక్కినేని కుటుంబం సంబంధించి కూడా చేస్తున్నామని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే రావడం జరిగింది. తన పెద్ద కుమారుడైన నాగచైతన్య సంబంధ విడాకుల విషయంలో కూడా ఇటు మంత్రి అసభ్యకంగా మాట్లాడడంతోనే తమను మానసికంగా ఎంతో కుంగిపాటుకు గురి అయిన విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేసిందని చెప్పి కూడా కోర్టు దృష్టికి చేయడం జరిగింది. అయితే దీంతో మంత్రి కొండ సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోర్టునైతే నాగార్జున అయితే కోరడం జరిగింది. దీంతో మంత్రి కొండ సురేఖ కేవలం మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారం లేకుండా అసత్య ఆరోపణలు చేశారని చెప్పి కూడా ఆ కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పి కూడా నాగార్జున అయితే వాంగ్మూలంలో కూడా పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఎంతో పేరు ప్రతిష్టలో ఉన్న తన కుటుంబ సభ్యులను తీవ్ర మనవేదనకు అయితే గురైందని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే నాగార్జున అయితే జరిగింది. మంత్రి మాట్లాడిన మాటలన్నీ కూడా ఇటు సామాజిక మాధ్యమంతో పాటు వివిధ ఛానళ్లలో కూడా ప్రసారం చేశారు. తర్వాత వివిధ పేపర్లకు సంబంధించి కూడా వాటిని ప్రసరించారని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున వాంగ్మూలానికి సంబంధించి కూడా పూర్తి కావడంతో కూడా వెంటనే సాక్షులను కూడా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పడంతో కూడా దీంట్లో సాక్షులుగా ఉన్న సుప్రియ తర్వాత వెంకటేశ్వర్లకు సంబంధించి కూడా వాంగ్మూలాన్ని అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దీంట్లో సుప్రియ మొదటగా ఆమె వాంగ్మూలాన్ని అయితే ప్రస్తుతం అయితే కోర్టు అయితే నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు సుప్రియతో పాటు వెంకటేశ్వర్ల వాంగ్మూలాన్ని కూడా ప్రస్తుతం అయితే చేస్తుంది. అయితే ప్రస్తుతం సుప్రియ చేసిన వాంగ్మూలాల్లో నాగచైతన్య తర్వాత సమంత విడాకుల్లో కేటీఆర్ వల్ల జరిగిందని చెప్పి కూడా మంత్రి మాట్లాడారని చెప్పి కూడా ఆమె ఆ కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. మరొక పక్క తాజాగా హైడ్రా సంబంధించి కూడా ఏర్పడిన తర్వాత ఇటు కన్వెన్షన్ విషయంలో తర్వాత సమంత కేటీఆర్ సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో దానివల్ల జరిగిందని చెప్పి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పి కూడా ఆమె కోర్టు దృష్టికి అయితే రావడం జరిగింది. మంత్రి మాట్లాడిన విషయాన్ని కానీ తర్వాత ఈ అసత్య అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కూడా తమ కుటుంబం తీవ్ర మనోవేదకు గురైందని చెప్పి కూడా సుప్రియ కోర్టు దృష్టికి అయితే చేరింది. ప్రస్తుతం ఇంకా వాంగ్మూలాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. ఈ వాంగ్మూలాలు ఇటు సుప్రియతో పాటు తర్వాత వెంకటేశ్వర్లకు సంబంధించి కూడా ఈ వాంగ్మూలాలు పూర్తయిన తర్వాత కోర్టుకు సంబంధించి మరి ఈ వాంగ్మూలాలు రికార్డ్ చేసిన తర్వాత వాటిని పరిశీలించి ఆ తర్వాత మంత్రి కొండ సురేఖ పైన మరి ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది లేదా అనుకో ఆమెకు ఎలాంటి సమన్లు జారీ చేస్తుంది అనేది కూడా చూడాల్సిందే. అయితే ఇప్పటికే ఈ ఆమె మీడియాలో అక్కడ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా తన క్షమాపణ కోరుతూ కూడా ఇప్పటికే ఒక ట్విట్టర్ ద్వారా కూడా తనను వెల్లడించడం జరిగింది. అయినప్పటికీ తనను ఖచ్చితంగా మనోవేదానికి గురి చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద క్రిమినల్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోర్టునైతే నాగార్జున కోరడంతో పాటు సాక్షులు సుప్రియ ఇప్పటివరకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కోరడం జరిగింది. కాబట్టి మరి కోర్టు దృష్టిలో మొత్తం వాంగ్మూలాలు పూర్తయిన తర్వాత పరిశీలించిన తర్వాత మంత్రి కొండ సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, తర్వాత మంత్రికి సంబంధించి కూడా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.
సంజయ్ అడిగి సంజయ్ అడుగు